అంబానీ ఇంట పెళ్లి బాజా అంటే మామూలుగా ఉండదు. మరి ఆ పెళ్లి వేడుకల తంతు చూస్తే ఎవరికైనా కళ్ళు చెదిరిపోవాల్సిందే. నభూతో నా భవిష్యత్ అన్నంతగా వివాహ వేడుకలు మిరమిట్లు గొలుపుతున్నాయి. పెళ్లి కోసం వేల కోట్లను ఖర్చు చేయడంలో తన రికార్డులను తానే తిరగరాస్తున్నాడు. దివిలో దేవతల పెళ్లిల గురించి విన్నదే కానీ చూసింది లేదు. కానీ ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి సందడి చూస్తుంటే అది ఇలాగే ఉంటుందేమో అనే సందేహం కలగక మానదు. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ కలలో కూడా ఊహించని విధంగా అంగరంగ వైభవంగా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన ఖరీదైన పెళ్లి ఏది అంటే మరో మాట లేకుండా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతలా డబ్బును మంచినీళ్లలాగా ఖర్చు పెడుతూ అట్టహాసంగా అనంత్ అంబానీ వివాహం జరిపిస్తున్నారు. భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు, బిజినెస్ మెన్స్, ఆటగాళ్లు, పాటగాళ్లు, బాలీవుడ్ తారాగణమంతా దిగివచ్చి ఆశీర్వదించిన వేళ అదరహో అంబానీ అనేంతగా పెళ్లి తంతు జరుగుతోంది. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్, సంగీత్ కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్ని తలపిస్తున్నాయి. ఇలలోనైనా దేవతల పెళ్లి ఇంత ఘనంగా జరుగుతుందా అనే అనుమానం వచ్చేలా కోట్లు కుమ్మరిస్తున్నాడు అంబానీ. ఈ పెళ్లి కోసం ఇప్పటికే 2,000 కోట్లకు పైగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొన్న మార్చి నెలలో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కిక్కు దిగక ముందుకే సంగీత్ సంబరాలతో మరోసారి వార్తల్లో నిలిచింది అంబానీ మర్చెంట్ ఫ్యామిలీ పెళ్లి సందడి. దాదాపు 1,000 కోట్లు పెట్టి గుజరాత్లో ప్రీ వెడ్డింగ్ నిర్వహించిన అంబానీ ఈ నెల 5న ముంబైలో జరిగిన సంగీత్ కార్యక్రమాన్ని అంతే ఘనంగా జరిపించారు. వెస్ట్రన్ పాప్ సింగర్, బాలీవుడ్ తారాగణంతో దుమ్ము లేపాడు. ఆటలు పాటలతో హుషారెత్తించాడు. అంబానీ అంటే ఇండియాలోనే అపర కుబేరుడు. అటు పెళ్లి కూతురు రాధికా మర్చెంట్ ఫ్యామిలీ కూడా కోటీశ్వరులే కావడంతో సంబరాల్లో ఎక్కడా లోటు రాకుండా చూస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడంలో తగ్గేదేలే అంటూ కొత్త జంటకు లైఫ్ లాంగ్ గుర్తుండేలా వివాహ వేడుక జరిపిస్తున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ లో పాప్ సింగర్ రిహానాకు 80 కోట్లు వెచ్చించి సంగీత ప్రదర్శన చేయించిన అంబానీ సంగీత్ కార్యక్రమానికి మరింత జోష్ తీసుకొచ్చారు. అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కు 100 కోట్లకు పైన ఇచ్చి ఇండియాకు రప్పించారు. అతని ఆటపాటలతో సంగీత్ సంబరాన్ని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, కపూర్ ఫ్యామిలీతో పాటు క్రికెట్ ధోని, T20 ప్రపంచ కప్ విజేతలు, ముంబై ఇండియన్ ప్లేయర్స్ పాల్గొన్నారు. అంబానీ ఇంట్లో ఇప్పట్లో ఇదే చివరి పెళ్లి వేడుక కావడంతో జీవితాంతం గుర్తుండిపోయేలా సంబరాల్లో మునిగిపోయింది ఆ కుటుంబం. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా గ్రూప్ పర్ఫార్మెన్స్ చేశారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అంతా డాన్స్ చేయడం ఈ వేడుకలో అన్నింటికన్నా హైలైట్ గా నిలిచింది. అనంత్ సంగీత్ కార్యక్రమంలో T20 విజేతలైన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు అరుదైన గౌరవం లభించింది. సంగీత్ వేదికపైకి ప్రపంచ కప్ విజేతలను నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించగా అక్కడున్న ప్రముఖులంతా చప్పట్లతో వారిని అభినందించారు. దాంతో ఆ ప్రాంగణమంతా టీమిండియా నినాదాలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా వారి విజయాన్ని ప్రశంసిస్తూ నీతా అంబానీ కన్నీటి పర్యంతమయ్యారు. But tonight, besides Anant and Radhika, we are going to celebrate India. సంగీత్ వేడుకలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డాన్స్ చేసి మంచి జోష్ తీసుకొచ్చాడు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ హుషారెత్తించాడు. పెళ్లి కొడుకు అనంత్ కూడా బాలీవుడ్ స్టార్స్ తో స్టెప్పులు వేయడం కొసమెరుపు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి ఈ నెల 12న ముంబైలో అంగరంగ వైభవంగా జరగనుంది.
2018లో ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లి కోసం 830 కోట్లు ఖర్చయిందని కథనాలు వచ్చాయి. ఒక్క వివాహ ఆహ్వాన పత్రికకే 3 లక్షలు ఖర్చు చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు అంబానీల పెళ్లికి హాజరయ్యారు. అత్యంత ఖరీదైన గాయకులలో ఒకరైన బియాన్స్ అంబానీ కుమార్తె వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. దీనికోసం దాదాపు 60 కోట్లు చెల్లించారనే కథనాలు వెలువడ్డాయి. బాలీవుడ్ నుంచి ప్రముఖులంతా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. 2019లో ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ వివాహం జరిగింది. దీనికోసం ఏకంగా 150 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరిగింది. ఒక్క స్విట్జర్లాండ్లోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ 3 రోజుల ఫంక్షన్ కు 800 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం. దీని తర్వాత వివాహం ముంబైలో మరో 3 రోజుల పాటు జరగ్గా దీనికి గూగుల్ సీఈఓ బ్రిటిష్ ప్రధాని కూడా హాజరయ్యారు. 2024లో ఇప్పుడు రెండో కొడుకు అనంత్ అంబానీ తన చిరకాల స్నేహితురాలు రాధికా మర్చెంట్ ను వివాహం చేసుకోబోతున్నారు. జూలై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. ఇప్పటికే కన్నుల పండుగగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు తన ముగ్గురు వారసుల కోసం 3,500 కోట్ల వరకు ఖర్చు చేశారని లెక్కలు కడుతున్నారు.